శృంగార వీర, అందరికీ నువ్వంటే ఎందుకు ఇష్టమో తెలుసా? వయసైనా నీ స్టైలు అందం ఇంకా నిన్ను వదిలిపోలే. థ్యాంక్ యూ. పుట్టుకతో వచ్చింది ఎన్నటికీ పోదు. ఎలా ఉంది నా ఇంటి పని మనిషి? క్షమించాలి, నా ఇంటి యజమానురాలు ఎంతో ఎంతో బాగుంది. ఏం పని మీద నన్ను చూడ్డానికి వచ్చావు? నేను నిన్ను చూడటానికి రాలేదు. నా ఇంటికి అల్లుడుగా రాబోయే వాడిని చూసి మాట్లాడడానికి వచ్చాను. నీ ఇంటికి రాబోయే అల్లుడా? అవును, నా కూతురు అతన్ని ప్రేమించింది, అతను నా కూతుర్ని ప్రేమించాడు. చంద్రు నీ కూతురు ప్రేమించాడా? నిన్నెవరో లోపల నుంచింది. సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు? నువ్వేంటమ్మా వీణు విజయాలేసి కూర్చోబెట్టావు? షో, ఎందుకు అరుస్తావు? నీ కొడుకుని పిలువు, ఏమిటో మాట్లాడతాట. నా కొడుకు వీడితో మాట్లాడాలా? ఏం మాట్లాడాలా? ఎందుకు మాట్లాడాలి? పిలువు. రే చంద్రు. ఏమా ఎలా ఉన్నా? డాడీ పిలిచారా? మీ మావయ్య నీతో ఏదో మాట్లాడడానికి వచ్చాడు. మావయ్య? ఒకవేళ మిమ్మల్ని చేసుకునుంటే అత్తమ్మగుడు కదా అని మావయ్య అని పిలిచేవాడిని. ఇప్పుడెలా అవుతాడు మావయ్య? నీకు అర్థం కాలేదురా. ఆయన కూతుర్ని నీకు కట్టబెట్టి నీకు మావగారవ్వాలనుకుంటున్నాడు. అందుకు వాళ్ళ అమ్మాయికి అదృష్టం ఉండాలి. ఆయన ఇప్పుడు అన్నాడు నువ్వు ఆయన కూతురు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారట. కాలేజీలో చాలా మంది నన్ను ప్రేమిస్తున్నారు, కానీ నేను ప్రేమించాలిగా. ఒకవేళ వాళ్ళ అమ్మాయి అంతగా నన్ను ప్రేమిస్తే ఇంటికి రమ్మని చెప్పండి, ఉంచుకుంటాను పని మనిషిగా. See you, Dad. Bye, Auntie. వివాహ పత్రిక నీకే, తీసుకో. వివాహం ఎవరికో తెలుసా? ఇప్పుడు వెళ్ళాడే నా కొడుకు, వాడికి. ఉమాకాంత్ తెలుసా? ఉమాకాంత్ నీకన్నా 100 రెట్లు ఎక్కువ డబ్బున్నవాడు. అతని కూతురికి వివాహానికి తప్పకుండా నువ్వు రావద్దు. మినిస్ట్రీతో వివాహం కదా, లోపల రానివ్వరు. ముహూర్తం ఎప్పుడో తెలుసా? నువ్వు మీ ఊళ్ళో అందరి ముందు ప్రమాణం చేశావే, వచ్చే ముహూర్తానికే నా ఇద్దరి కూతుళ్ళకి పెళ్లి, అది జరగకపోయిందా ఈ నరసింహం ఊపిరి ఆగిపోతుందని. అదే ముహూర్తానికి ఇప్పుడు తలదించుకున్నావే, జ్ఞాపకం ఉందా? నా పెళ్లి ఆపినప్పుడు మా నాన్న కూడా ఇలాగే తలదించుకున్నాడు తన కూతుర్ని తలుచుకుని. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయి అవమానపడ్డా మా నాన్న ఊరేసుకున్నాడే. అదే విధంగా ఊరందరి ముందు చేసిన ప్రమాణం కాపాడుకోలేకపోయి అవమానపడి నువ్వే ఊరేసుకోవాలి. అది చూసి నేను సంతోషపడాలి. అప్పుడే మా నాన్న ఆత్మ శాంతిస్తుంది. మనసారా ప్రేమించిన వాడు దక్కకుండా నేను ఎలా తల్లడిల్లానో అదే విధంగా మనసారా ప్రేమించిన వాడు దక్కలేదని నీ కూతురు కూడా జీవితాంతో తల్లడిల్లాలి. నా ఇంటి పని మనిషి, నా జీవితం నాశనం చేసిన నీ ఇంటి యజమాని తన కూతురి జీవితం ఇలా పాడైందే అని తలుచుకొని క్షణ క్షణం కుళ్ళి కుళ్ళి చావాలి. అదే 18 సంవత్సరాలుగా ఒకే గదిలో అనుభవించిన అజ్ఞాతవాసం తర్వాత ఈ నీలాంబరికి జరగబోయే పట్టాభిషేకం. నువ్వంటూ ఉంటావే నా దారి రహదారి అని, ఈ నీలాంబరి దారి కూడా రహదారి. ఇక మీదట నీ ఆటలు నా దగ్గర సాగవు. అబ్బా అబ్బా అబ్బా, ఏం ప్లానింగ్, ఏం ప్లానింగ్. నువ్వు గనక రాజకీయాల్లోకి వస్తే తర్వాత అందరూ నీ దారిలో నడవాల్సిందే అనుకో. కావాలంటే జీవితంలో మొదటిసారి జారిపడింది కదూ. నేను శాలువా అప్పుడప్పుడు మారుస్తాను, కానీ చేయి జాచుకోను. నువ్వు జాచుకోకు, భద్రంగా ఉంచుకో. ఏంటి జరిగిందంతా మర్చిపోతాననుకున్నావా? రాజకీయవాదులు చేసిన వాగ్దానాలు మర్చిపోవచ్చు, కానీ తిన్న దెబ్బను మర్చిపోరు. రేయ్, తలుపు తెరవండ్రా, నరసింహం గారు పెడతారు.
నరసింహ గారి కారు వచ్చిందండి. మీరు మాత్రం లోపలికి వెళ్ళకూడదు. ఏ మీ దగ్గర శుభలేఖ ఉందా? ఏ శుభలేక ఉంటే ఏంటి లేకపోతే ఏంటి? ముందు అతను మెడపెట్టి బయటికి గంటండి. అతను ఎవరు ఇక్కడ పిలవలేదు. ఎవరో పిలిస్తే నేను ఇక్కడికి రాలేదు, పిలుచుకుపోవడానికి వచ్చాను. ఎవరిని? పెళ్లి కొడుకుని, మా ఇంటి పెళ్లి కొడుకుని. ఎందుకు ఎందుకు పెళ్లి కొడుకుని తీసుకోవడం? ఈ పెళ్లి పెళ్లి కొడుకు ఇష్టం లేదు, అందుకని. నీకెవరు చెప్పారు వాడికి ఇష్టం లేదని? పెళ్లి కొడుకే. నా కొడుక? అవును, గౌరవనీయులైన హోమ్ మినిస్టర్ సూర్యప్రకాష్ గారి ఏకైక పుత్రుడు చంద్రప్రకాషే. ఏమిటా చూస్తున్నావు? నువ్వు సమాధానం చెప్పు. నేను చెప్తా. క్షమించు మావయ్య, నన్ను అనితని ప్రేమించినట్టు నటించమన్నారు, కానీ నేను నిజంగానే ప్రేమించాను. ఈ విషయం మా నాన్నకి నీలాంబరాటికి తెలిస్తే ఖచ్చితంగా నన్ను చంపేస్తారు. ఎలాగైనా మీరే మా ఇద్దరిని ఒకటి చేయాలి. ఒక్కసారి క్షమిస్తాను. చంద్రు, మ్మ్. డాడీ. నరసింహ, ఉగ్ర నరసింహ. రాస్కెల్, నువ్వు వాడితో చేతులు కలిపి నాటకం ఆడు. రైట్. ఒక్క దెబ్బ కూడా నా అల్లుడు మీద పడకూడదు. మిస్టర్ సూర్యప్రకాష్, నీ కొడుకు జీవితం చూడు. మిగతా వాళ్ళ మాటలు విని నీ కొడుకు జీవితం నాశనం చేయకు. బాధ్యత గల పదవిలో ఉన్నావు, దాన్ని దుర్వినియోగపరచుకో. నీ పార్టీ పేరు చెడగొట్టకు. ఒక మినిస్టర్ ఇంటి ముందు ఒక్కడొచ్చి గలాటా చేస్తుంటే మీరు చూస్తూ ఊరుకుంటారా? కొట్టి తరిమేయండి. హ, నేనొక్కడినేనమ్మా, కానీ ఈ ఒక్కడి కోసం ప్రాణాలు ఇవ్వటానికి ఎంతమంది వచ్చారో కాస్త తలెత్తి చూడు. సార్, ఇంతమంది జన సిటీలోకి ఎలా వచ్చారు? రైతు మహాసభలకు పర్మిషన్ తీసుకున్నారు సార్. సడన్ గా లోపలికి వచ్చారు సార్. స్టూపిడ్. చూసావా ఈ నరసింహ ప్రజావాహిని? ఇది ఒట్టి ట్రయల్దేనమ్మా, మెయిన్ పిక్చర్ నువ్వు ఇంకా చూడలేదు. చూసావు, అదిరిపోతావు. మీకున్నది రాజకీయ బలం, నాకున్నది ప్రజాబలం. మీరంతా పోలీసుల శక్తితో బతుకుతున్నారు, నేను ప్రజాశక్తితో బతుకుతున్నాను. ఈ శక్తి ముందు మీ శక్తి జుజూపి. మిస్టర్ నరసింహ, ఇక్కడ ఎలాంటి గొడవలు జరగకూడదు. పెళ్లి కొడుకు మీతో వస్తానంటే మీరు తీసుకువెళ్ళచ్చు. ఏ మిస్టర్, వీరితో వెళ్ళడం నీకు ఇష్టమేనా? ఇష్టమే. మిస్టర్ నరసింహ, యూర్ రైట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. ఈ రండి పోలీసు. నమస్కారం అండి. తాళి కట్టే సమయంలో నా కూతుర్ని మోసం చేసి నువ్వు వాడిన నాటకం ఇప్పుడు నీకు జ్ఞాపకం వచ్చిందనుకుంటాను. ఒకసారి నువ్వు గెలిచావు, అది మంచిదైంది. నేను మేలుకున్నాను. ఇప్పుడైనా నీకు అర్థమైందనుకుంటాను. నా దారి రహదారి. బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే.